ఓం శాంతి. మురళీ డేట్ 24/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఈ జ్ఞానము మిమ్మల్ని శీతలముగా తయారు చేస్తుంది. ఈ జ్ఞానముతో కామక్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది. భక్తితో ఆ అగ్ని సమాప్తమవ్వదు. ప్రశ్న: స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏమిటి? జవాబు: తండ్రి స్మృతిలో కూర్చునే సమయంలో దేహము కూడా గుర్తుకు రాకూడదు. ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహము యొక్క స్మృతి. అచ్చా, మీఠే మీఠే సికేలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి. ఎప్పుడూ పతితుల సాంగత్యంలోకి రాకూడదు. సైలెన్స్ బలంతో ఈ సృష్టిని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్: డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. తమ సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానం: తండ్రి ద్వారా సఫలతారూపీ తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసనాధికారి భవ. భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృతవేళ తమ ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారులైన బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ కష్టము లేక శ్రమ అన్న పదాలను నోటి నుండి ఏమిటి సంకల్పంలో కూడా తీసుకురాలేరు. వారు సహజయోగిగా అవుతారు. అందుకే ఎప్పుడూ నిరుత్సాహపడకండి. సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి. దయాద్ర హృదయులుగా అవ్వండి. అహంభావాన్ని మరియు అనుమానపు భావాన్ని సమాప్తం చేయండి. స్లోగన్: విశ్వ పరివర్తన యొక్క డేట్ గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క ఘడియను ఫిక్స్ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.